తెలుగులోనే ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించినటువంటి భారీ అప్డేట్ రానే వచ్చింది. ఆగస్టు చివరి వారం నుంచి ఇక స్టార్ట్ కాబోతున్నటువంటి ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు. అంతేకాదు ఆ కంటెస్టెంట్లు ఎవరు, ఇక అలాగే నాగార్జునే మళ్ళీ హోస్ట్ చేయడంతో ఈ యొక్క బిగ్ బాస్ 8 పై భారీ అంచనాలు మొదలయ్యాయి. గతేడాది జరిగినటువంటి బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ ఇక విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తదనంతరం కొన్ని జరిగిన కారణాల వల్ల అతన్ని పోలీసులు అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించినటువంటి ఇక కంటెస్టెంట్లు వీరే. అసలు ఈ యొక్క కంటెస్టెంట్లు ఇక ఎంతమంది ఉన్నారు, అలాగే వారు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్ ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్ లోకి పంపుతారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే చాలా మందికి దాదాపు 25 నుంచి 30 మందిని సెలెక్ట్ చేసి అందులో కేవలం 20 మంది లేదా 17 మందినే ఇక పంపించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లోకి పంపడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అసలు ఆ కంటెస్టెంట్లు ఎవరు, అలాగే బిగ్ బాస్ స్టేజ్ వైపు అడుగు పెట్టే వారు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో ఫైనల్ లిస్ట్ ను తెలుసుకుందాం. ముందుగా ఖయ్యూ అలీ తమ్ముడు. ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి అలీ తమ్ముడు ప్రస్తుతం ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇతనికి ఇప్పుడే ఫైనల్ కంటెస్టెంట్ గా కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. గత కొన్ని సీజన్లుగా ఇతను వెళ్తాడని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో ఈయన తప్పుకోవడంతో ఆ అవకాశం వేరే వ్యక్తులకు రావడంతో ఇక బిగ్ బాస్ సీజన్ లోకి ఈయన ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లోకి మాత్రం ఖచ్చితంగా ఖయ్యూ అలీ తమ్ముడు ఇక బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండవ కంటెస్టెంట్ రేఖా భోజ్. జన సైనికురాలుగా, నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈమె ఒక్కసారిగా ప్రస్తుతం ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక జనసేనకు మద్దతు ఇవ్వడంలో ఈమె కీలకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాదు జన సైనికురాలుగా పేరు తెచ్చుకున్నటువంటి ఇక రేఖా భోజ్ ప్రస్తుతం నటిగా కూడా చిన్న చిన్న పాత్రలు వేస్తూ అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనకు మద్దతు ఇవ్వడంలో ఈమె కీలకంగా వివరించడమే కాదు, ప్రచారం కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈమె క్రేజ్ గా ఉండడంతో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఈమె కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక మూడో కంటెస్టెంట్ బంచిక్ బబ్లు. ఇతని కామెడీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతను చేసేటువంటి కొన్ని వీడియోలు భారీగా వ్యూస్లు, అలాగే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఇక ఏర్పరచుకున్నారు బంచిక్ బబ్లు అసలు పేరు సాయి కుమార్. అనకాపల్లి, విశాఖపట్నంలో పుట్టినటువంటి బంచిక్ బబ్లు తనదైన శైలిలో ఇక వీడియోలు క్రియేట్ చేయడంలో ఇక పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు మంచి వీడియోలు చేస్తూ మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు. ఇతను కూడా గత 2-3 సీజన్ల నుంచి రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతను లాస్ట్ మూమెంట్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కి ఎంపికైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క బంచిక్ బబ్లు ఇక కొన్ని పళ్ళు ఇక షోలలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా మూడో కంటెస్ట్ విషయాన్ని పక్కన పెడితే ఇక నాలుగో కంటెస్టెంట్ మై విలేజ్ షో అనిల్. ఇక మై విలేజ్ షోలో అనిల్ కామెడీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన వ్లాగ్స్ లలో అలాగే మై విలేజ్ షోలో తను చేసే కామెడీతో అందరినీ ఆకట్టుకున్న అనిల్ ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ గా అడుగు పెట్టబోతున్నారు. ఇతను కూడా గత 2 సీజన్లలో రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వ్యక్తులు రావడంతో ఇక స్కిప్ అయ్యి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కి ఎంపికైనట్టుగా తెలుస్తుంది. ఇక ఐదవ కంటెస్టెంట్ యాదమరాజు. జబర్దస్త్ లో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని ఆ తర్వాత పలు టీవీ షోలలో నటించినటువంటి యాదమరాజుకు మంచి పేరే ఉంది. గతంలో ఇక ఇటీవల యాదమరాజు మంచి ఇక సంతోషకరమైనటువంటి వార్తను కూడా సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. తన భార్య ఇక స్టెల్లా ఇక ప్రెగ్నెంట్ అయినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం యాదమరాజు కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆరవ కంటెస్టెంట్ సోనియా సింగ్. నటిగా, యూట్యూబర్ గా పేరు తెచ్చుకుంటున్నటువంటి సోనియా సింగ్ ఇటీవల వచ్చినటువంటి పెద్ద సినిమాల్లో కూడా నటించారు. సైడ్ యాక్టర్స్ గా ఇక సోనియా సింగ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇక సినిమాలు కూడా ఉన్నాయనేది తెలిసిందే. ఇటీవల వచ్చినటువంటి విరూపాక్ష సినిమా, అలాగే నితిన్ నటించినటువంటి సినిమాలు కూడా సైడ్ యాక్టర్స్ గా ఆమె నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఏడవ కంటెస్టెంట్ ప్రభాస్ సిను. కమెడియన్ గా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మార్క్ ను చూపిస్తున్నటువంటి ప్రభాస్ సిను కూడా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్
కంటెస్టెంట్ ఇక రితు చౌదరి యాంకర్ గా పలు షోలలో యాంకర్ గా వివరించినటువంటి రితు చౌదరి సైతం ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రితు చౌదరికి సంబంధించినటువంటి ఇక వార్త మరొకటి ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం ఇక వారి తండ్రి కూడా కన్ను మూసిన విషయం ఇక ఎంతో ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుతం ఎలాగైనా సరే తనకంటూ మంచి ఫిల్మ్ తెచ్చుకొని ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలని కష్టపడుతున్న రితు చౌదరి కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవతరంగా మారబోతుందని చెప్పవచ్చు. ఇక 9వ కంటెస్టెంట్ అంజలి పవన్ డాన్సర్ గా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఈమె కూడా చేసింది. ఇక ఢీ లో ఈమె చేస్తున్నటువంటి ఇక యాక్టింగ్ అలాగే డాన్స్ కు చాలా మంది ఫిదా అయిపోయి ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందనేది చెప్పవచ్చు. 10 శ్వేతా నాయుడు డి సీజన్లలో తనకంటూ ఇక డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన శ్వేతా నాయుడు కూడా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక 11వ కంటెస్టెంట్ అమృత ప్రణయ్ ఇక ప్రణయ్ చనిపోవడంతో ఇక తెర మీదకు వచ్చినటువంటి అమృత ప్రస్తుతం తనదైన శైలిలో యూట్యూబర్ గా పేరు సంపాదించుకుంది. తన కొడుకుతో అలాగే తన కుటుంబ సభ్యులతో చేసేటువంటి కొన్ని వీడియోలు ఇక చాలా పాపులర్ అయ్యాయి. దీంతో ఆమె కూడా ప్రస్తుతం ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక 12వ కంటెస్టెంట్ సింగర్ సాకేత్ ఇక సాకేత్ గురించి చెప్పాల్సిన పని లేదు. సాకేత్ ఎన్నో సినిమాలకు పాటలు పాడినటువంటి సాకేత్ కూడా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చాలా మంది కంటెస్టెంట్లు ఇక పాపులర్ కావడంతో ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పుకోవచ్చు. ఇక 13వ కంటెస్టెంట్ హారిక సీరియల్ నటిగా ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 14వ కంటెస్టెంట్ నిఖిల్ సీరియల్ నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి నిఖిల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఇక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక 15వ కంటెస్టెంట్ శ్రీకర్ ఇక వీరందరూ కూడా సీరియల్ నటులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని సీరియల్స్ లలో ఇక వీరు కామెడియన్లుగా అలాగే కొంతమంది యాక్టర్లుగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక 16వ కంటెస్టెంట్ శివ తేజ ఇక యూట్యూబర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కొన్ని వెబ్ సిరీస్ లో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్న ఈయన ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఇక వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక 17వ కంటెస్టెంట్ అక్షిత నీతోనే డాన్స్ తో ఇక పాపులర్ అయినటువంటి ఈ యొక్క సింగర్ అలాగే డాన్సర్ ఇక అందరినీ ఆకట్టుకుని ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి రాబోతున్నారు. బర్రెలక్క కుమారి ఆంటీ యాంకర్ విష్ణుప్రియ యాంకర్ విద్య ఈ విశాఖ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక ఖయ్యం రేఖా భోజ్లు ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మిగతా కంటెస్టెంట్లు కూడా ఫైనల్ కాబోతున్నట్టుగా సమాచారం. అంతేకాదు కొంతమంది ఇక కొత్త వాళ్ళని తీసుకొని అలాగే కొంతమంది ఇక కామన్ మ్యాన్ ను కూడా ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ 7 ఇక పోలిస్తే చాలా భిన్నంగా చాలా ఇక వెరైటీగా ఉండబోతుందని బిగ్ బాస్ సీజన్ 8 కూడా నిర్వాహకులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ చివరి వరకు ఎవరైతే ఈ యొక్క ఫైనల్ అయిన కంటెస్టెంట్లు ఉన్నారో ఇక రివీల్ చేయొద్దని అలాగే స్ట్రిక్ట్ కండిషన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో ఇక వీళ్ళు చాలా మంది పాపులర్ అయిన ఇక యాక్టర్లు అలాగే డాన్సర్లు సింగర్లు ఉండడంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 మరింత రసవత్తరంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ను అందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలాగే ఈ యొక్క ఎంట్రీకి ఎవరు ఫైనల్ కాబోతున్నారు.